అమ్మ నరుడి దిష్టికి బండరాయి అయినా పగిలిపోద్ది అని అంటారు. నరదిష్టి, కనుదిష్టి ఇవి నిజంగా ఉన్నాయా అమ్మ? లేకపోతే మూఢనమ్మకమా? చాలామంది మూఢనమ్మకం అని కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం స్పెసిఫిక్‌గా నమ్ముతూ ఉంటారు. దీని గురించి ఏం చెప్తారమ్మా? దిష్టి అంటే అసలు దృష్టి లోపము అని అర్థం. హ్మ్. ఇప్పుడు సపోజ్ ఏంటి అని అంటే ఆ టైంలో మనం వీక్గా ఉన్నాం అనుకోండి, అవతల వాళ్ళ యొక్క ఆలోచన చాలా బలంగా మనం పనిచేసినప్పుడు మనకు వచ్చేదాన్ని దిష్టి అని అంటారు. హ్మ్. అంటే తప్పు ఎవరిది అని ఆలోచించుకున్నాం అనుకో, ఇప్పుడు సపోజ్ నాకు దిష్టి తగిలింది అనుకోండి, తప్పు ఎవరిది? చూసేవాళ్ళు. చూసేవాడిదా నాదా? చూసేవాడు. చూసేవాడిది అస్సలు కాదు. మనం అలా అనుకోవడమే మన తప్పు. ఎందుకంటే నాదే, నేను దాన్ని తట్టుకోలేకపోయాను. ఓకే. అంటే ఆ శక్తి ఎవరి దగ్గర లేదు? మీ దగ్గర లేదు. అప్పుడు నేను వాళ్ళని తిట్టుకుంటే ఇంకా ఉన్న శక్తి కాస్త ఏమవుతుంది? ఇంకా పోతుంది. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి? శక్తిని తెచ్చుకోవడం. అంటే దృష్టిలోపం ఉందా అంటే దృష్టిలోపం ఉంది. ఎందుకు అని అంటే అందరూ ఒకేలా ఆలోచించరు. ఇప్పుడు సపోజ్ చూడండి, మనం కొంచెం ఏదైనా మంచిగా ఉన్నాం అనుకో, మంచి డ్రెస్ వేసుకున్నాం, లేకపోతే అందంగా కనిపించాం, లేదనుకో చక్కగా ఏదో మంచి విజయం సాధించాం, అప్పుడు ఏమవుతుంది అంటే కొంతమంది హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు మనకి. అబ్బా నువ్వు మంచి సాధించావని మన భుజం తట్టి ముందుకు నడిపించే వాళ్ళు ఉంటారు. కొంతమంది అయ్యో వీళ్ళు ఎందుకు ఇలా అయ్యారని బాధపడే వాళ్ళు ఉంటారు. మరి మంచి నడిపించే వాళ్ళు మనకు బలం ఎలా అవుతారో, మరి బాధపడే వాళ్ళ బలహీనత కూడా మనకే కదా వస్తుంది. మరి ఈ బలాన్ని మనం తట్టుకున్నప్పుడు ఆ బలహీనతను కూడా తట్టుకునే శక్తిని ఎవరు సంపాదించాలి? మనమే సంపాదించాలి. కానీ మనం చేసే తప్పు ఏంటి అంటే వాళ్ళని తిట్టుకుంటూ మన టైంని వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. అందుకనే మన పెద్దవాళ్ళు ఏం చేశారు, ఉప్పు ఎందుకు తీయమన్నారు అంటే, మీరు చూస్తే సోడియంకున్న లక్షణం ఏమిటి అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ తెస్తుంది. ఎందుకంటే రక్తపోటు, ఆ రక్తంలోని ఇంబ్యాలెన్స్ని ఏదైతే తీస్తుందో అదే ఉప్పు. అందుకే చూడండి, మీకు లో బీపీ ఉన్నప్పుడేమో ఎక్కువ ఉప్పు తిమ్మంటారు, హై బీపీ ఉన్నప్పుడేమో ఉప్పు తగ్గించమంటారు. సో ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది వస్తుంది కాబట్టి దాన్ని తీసి పాడేస్తున్నాం. కానీ అది కూడా తగలకుండా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే ఏదో ఒక సాధన చేయాలి. ఆ సాధన ద్వారా మనలో ఉన్న శక్తిని పెంచుకోవాలి. అప్పుడు ఈ సృష్టిలోని ఏ బలహీనత కూడా మన పైన పనిచేయదు. మన బలాన్ని మనం పెంచుకోవాలి తప్ప బలహీనతని పెంచుకోకూడదు. మనం ఏం చేస్తున్నాం అంటే ఎవరైనా వచ్చి నన్ను ఏమైనా అన్నారనుకోండి, కూర్చుని ఇంకా రోజంతా బాధపడుతూ ఉంటాం. మనం ఎవరినైనా ఏమైనా అన్నాం అనుకోండి, వాళ్ళకి అలాగే జరగాలి అంటాం. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నన్ను ఎవరైనా ఏమైనా అంటే అసలు అది నా ప్రాబ్లం కాదు, నేను ఆలోచించక్కర్లే. ఎవరు ఆలోచించుకోవాలి? అన్నవాళ్ళు ఆలోచించుకోవాలి. అది రైటా తప్పా అని. నాకు అవసరం లేదు కదా. తప్పు అనిపించింది అనుకో, నేను అది మళ్ళీ చేయకుండా ఉండాలి, అంతే తప్ప ఆలోచించాల్సిన పని అయితే లేదు. కానీ నేను కనుక ఎవరినైనా అన్నాను అనుకోండి, తప్పకుండా ఆలోచించుకోవాలి నేను ఎందుకు అనాల్సి వచ్చింది అని. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అని అంటే, మనం చెయ్యాల్సిన పని చేయకుండా అక్కర్లేని పని చేయడం వల్ల మనలో ఉన్న శక్తిని ఎప్పుడైతే తీసేసుకుంటామో అప్పుడే ఈ దృష్టి దోషాలు అన్నవి తగులుతాయి. ఆ దృష్టి దోషాలు తగలకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక మంత్ర సాధన అన్నది చేయాలి. మీరు ఎంత బాగా మంత్ర సాధన చేస్తారో అంత బాగా మీలో ఉన్న శక్తి పెరుగుతుంది. ఎంత బాగా పెరుగుతుందో అసలు మిమ్మల్ని ఎవరు కూడా టచ్ చేయలేరు. దాన్నే మీరు చూస్తే మీ ఆరా బాగుందండి అంటారు. ఆ ఆరా అంటే ఏమిటి అంటే, మనలో మనం చేసిన మంత్రబలం మనకంటే ఎక్కువగా కనిపించడం. ఇప్పుడు నేను ఎంత ఉన్నాను అనుకో, మన చుట్టూ ఇంకా ఎక్కువగా ఏదైతే కనిపిస్తుందో దాన్ని, అంటే మనకు అంత ప్రొటెక్షన్ వస్తుంది ఆ మంత్రం వల్ల. అది ఎప్పుడైతే వచ్చిందో ఏ దృష్టి కూడా ఎవరి మీద పడదు. మధ్యలో ఉన్న కాంతి ఏం చేస్తూ ఉంటుంది, వెనక్కి పంపించేస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరి నుంచి వచ్చిందో వాళ్ళ దగ్గరికే వెళుతుంది కదా. మీకు అర్థమైందా? ఒక ఆవుకి మనం వెళ్ళి ఫుడ్ పెట్టామండి, అది తిన్నంది, మరి ఆ ఫుడ్ ఎవరితో వచ్చేస్తుంది వెనక్కి? ఇప్పుడు మీరు అరటిపళ్ళు పట్టుకెళ్ళారు పెడదామని, అది అరటిపళ్ళు తీసుకోలేదు. తీసుకోకపోతే ఆ అరటిపళ్ళు ఎవరు తెచ్చేసుకుంటారు ఇంటికి? మనమే తెచ్చేసుకుంటున్నాం. అదేవిధంగా మనం ఆరాన్ని ఎంత బాగా పెంచుకుంటామో అంత బాగా ఎవరేం చేసినా సరే మళ్ళీ ఎవరికి వెళ్తాయి?
అంటే మనం చేయాల్సిన పని వాళ్ళు ఏదో చేస్తున్నారని వీక్ అయిపోవడం కాకుండా మనని మనం ఎలా పెంచుకోవాలి అన్న దానికి ట్రై చేసాము అంటే మనం అర్జునుడిలా కురుక్షేత్రంలో గెలుస్తాము. దానికి ఎగ్జాంపుల్స్ ఏం లేదు. చూడండి, పాచికలాటలో ఓడిపోగానే అయ్యో మేము ఓడిపోయాం, ఇంకా మా లైఫ్ అయిపోయింది, మేము ఇంకేం చెయ్యక్కర్లేదు అని కనుక పాండవులు అనుకుని ఉంటే కురుక్షేత్రంలో గెలుస్తారా? ఎందుకంటే నీరసం ఎప్పుడు పడకూడదు, మనలో ఉన్న శక్తిని పెంచుకోవాలి. ఆ పెంచుకునే కార్యక్రమమే ఇక్కడ మంత్రము. ఆ మంత్రాన్ని ఎంత బాగా చేస్తారో అంత బాగా ఆత్మశక్తి పెరుగుతుంది, అంత బాగా మీ చుట్టూ ఈ ఆరా అన్నది ఏర్పడుతుంది. అది ఎంత బాగా ఏర్పడిందో అంత బాగా ముందుకు వెళ్తారు. ఇది ఇక్కడ. అందువల్ల దృష్టిలోపం లేదా అంటే ఉన్నది, కానీ అది మనకి రావడానికి కారణం మాత్రం మనమే. అది మనం అర్థం చేసుకుంటే ముందుకు వెళ్తాం.